నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్యే రాహవే కేతవే నమః. Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Right? I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. మరి ప్రతి మాసంలో చెప్పుకున్నట్టుగా ఫిబ్రవరి మాసం కాను గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అన్నది చెప్పుకోవడానికి ముందుగా గోచారము అంటేనే గ్రహాల యొక్క గమనం. ఇందులో కొన్ని మందంగా చరించేవి, కొన్ని అతివేగంగా చరించేటువంటి గ్రహాలు ఉన్నప్పటికీ ఈ గ్రహాల గమనం మీద మన జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాలు కాకుండా అప్పటికప్పుడు ఈ గ్రహ సంచారం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, దీనివల్ల మనకు అంటే ఒక ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదు సంతాన విషయంలో, వివాహ విషయంలో, అనుబంధ విషయంలో, సామాజిక విషయాల్లో ఎలా ఉంటుంది అన్నది. ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే ఆ గ్రహాల యొక్క దృష్టిని బట్టి, ఆ గ్రహాల యొక్క యుతిని బట్టి, ఆ గ్రహాలు ఉండేటువంటి రాశిని బట్టి, ఇలాంటి పరిస్థితులను బట్టి మనకు వచ్చేటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పచ్చు. ఇప్పుడు ఈ మాసంలో అంటే ఫిబ్రవరి 2024లో ముందుగా గ్రహాలు ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకుంటే కనుక, గ్రహాలు మీనంలో రాహు, మేషంలో గురువు, ఆ తదుపరి మనకు కనిపించేటువంటిది కేతువు మనకి కన్యలో కనిపిస్తే, తదుపరి మరి దాదాపు అన్నీ కూడా మకరంలో ఉన్నట్టుగా ఉంటాయి. రవి కానీ, కుజుడు అంటే తర్వాత కొంచెం అటు ఇటుగా మారినప్పటికీ ముందుగా అన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో చూడాలి అంటే అన్నీ మకర రాశిలో కనిపిస్తాయి. ఇక కుంభంలో శని. ఇలా ఉన్నటువంటి గ్రహ పరిస్థితుల్లో మరి ఎలాంటి గోచారం ఉంటుంది అంటే కొన్ని ఇక్కడ మనం ప్రత్యేకించి చెప్పవలసినటువంటివి ఏంటంటే, ఒకటి గురువు వక్ర త్యాగం చేస్తాడు, దానివల్ల కొంత మార్పు. ఇక రెండవది మనకు రాహుకేతుల కాలం ఒక్కొక్క రాశిలో 18 మాసాలు అయినప్పటికీ మరి రాహు ఉన్నటువంటి స్థితి గురు స్థానంలో ఉన్నాడు కాబట్టి, గురుగ్రహం యొక్క ఇంట్లో ఉన్నాడు కాబట్టి రాహు గురు ఈ కాంబినేషన్ ఎప్పుడు కూడా గురుచండాల యోగం అంటారు. అలాంటి పరిస్థితి ఉంది. ఇక కుజుడు కూడా కొంతకాలం 15 రోజులైనా రవితో కలిసి ఉండడం, అగ్నితత్వ రాశులు ఒకచోట ఉండడం, ఇలాంటి అన్ని కాంబినేషన్స్లో అసలు ఒక్కో రాశికి ఎలా ఉంది, దానివల్ల ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. తదుపరి ధనుసు రాశి వారికి మరి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది అంటే, ద్వితీయంలో రవి ఉన్నాడు, ద్వితీయంలో కుజుడు ఉన్నాడు, ద్వితీయంలో బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. ద్వితీయంలో ఎన్ని గ్రహాలు ఉన్నప్పుడు, ద్వితీయం అంటే వాక్స్థానం, ద్వితీయం అంటే ధనస్థానం, ఇలా ఉన్నప్పుడు ఎక్కువగా గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనకు ధనస్థానము, కుటుంబ స్థానం, వీటన్నిటిలో కూడా మనం కొద్దిగా జాగ్రత్తగా ఉంటేనే ధనుసు రాశి వారికి బాగుంటుంది. అయితే చతుర్థం, ఆ రాశిలోనే చతుర్థం ఇది మరి గృహస్థానం, ఇక్కడ కూడా రాహు ఉన్నాడు. రాహు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. కానీ అయినా కూడా బాగుంది అని చెప్పచ్చు. ఎలా అంటే పంచమంలో రాశ్యాధిపతి పంచమంలో ఉన్నాడు, గురువు పంచమంలో ఉంటే, ఇంకొకటి మొన్ననే వక్రగతి వదిలి ఉన్నాడు. వక్రగతి వదిలినటువంటి గురువు దాదాపు 80 రకాల నష్టాలని, ఎన్ని రకాల నష్టాలైనా వాటిని సరిదిద్దగలిగే శక్తి ఒక్క గురువుకు ఉంటుంది. అది కూడా ఎక్కడ 159 లాట్స్లో ఎక్కడున్నా కూడా. ఇప్పుడు ఈ గురువు
రాష్ట్రాధిపతి అయినటువంటి గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి చెడు ఏదైతే ఉందో అది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు అని గట్టిగా చెప్పొచ్చు. అలాగే సంతానం ద్వారా సుఖం కలుగుతుంది, సంతానం ద్వారా ఆనందం కలుగుతుంది, సంతానానికి మంచి ఉద్యోగం వస్తుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సంతాన ప్రయత్నం చేసినట్టయితే చక్కటి సంతానం కలుగుతుంది. అలాగే సంతానానికి ఉద్యోగం, వివాహం ఇలాంటి ఏ కార్యక్రమాలైనా సరే మొత్తంగా సంతానం వల్ల మనకు ఆనందం కలిగేటువంటి పరిస్థితి ఈ ధనుసు రాశి వారికి ఉంటుంది. అలాగే 10వ స్థానంలో అంటే ఇది ఉద్యోగ స్థానంలో కేతు ఉన్నాడు. కొద్దిగా ఉద్యోగ విషయంలో కనుక ఆలోచించినట్టయితే ఏదో ముందు ఎలా ఉందో అలాగే మందకోడిగా నడుస్తూ ఉంది. సరే నడుస్తుందిలే అనేటువంటి ఓ భావంతోటే ఉంటుంది. ఓ వైరాగ్య భావం. ఎంత చేసినా ఇలాగే ఉంటుందిలే అని అంటుంటారు కదా చాలామంది. అలాంటి భావనతో ఉద్యోగ స్థానం అయితే నడుస్తుంది. ఉద్యోగ వ్యాపారాదుల్లో మనం గొప్పగా నడవాలి అంటే కొద్దిగా యాక్టివ్‌గా ఉంటే తప్ప. ఇక్కడ మనకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక 15 రోజుల వరకు రవి మకరంలో ఉండి 15 రోజుల తర్వాత మరి కుంభంలోకి వెళ్తాడు. రవి మారిన తర్వాత అంటే మొదటి 15 రోజులకు ఒకలాగాను, తర్వాత 15 రోజులకు ఒకలాగాను కొంత మార్పుతో అయితే కనిపిస్తూ ఉంటుంది. మొత్తంగా ధనుసు రాశి వారికి చెప్పాలి అంటే ఇంతకుముందు గతకాలం కంటే కూడా ఇప్పుడు బావుంటుంది అని చెప్పొచ్చు. గతకాలం కంటే ఎందుకు బావుంటుంది అంటే గతకాలంలో మరి గురువు వక్రగతిలో ఉన్నాడు. ఇప్పుడు వక్రత్యాగం చేశాడు. కాబట్టి గురువు రాస్యాధిపతి. రాస్యాధిపతి అయినటువంటి వాడు కోణస్థానంలో ఉన్నాడు. కాబట్టి ధనుసు రాశి వారికి ఓ రకంగా చెప్పాలి అంటే అన్ని విధాలుగా బాగా కలిసొచ్చేటువంటిది. అంటే ఉద్యోగ స్థానం అయినప్పుడు ఉద్యోగ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో గానీ, సంతాన విషయంలో గానీ, ఇంటా బయట సమాజంలో ఎక్కడైనా సరే సరిగ్గా మనం మాట్లాడింది సరిగ్గా అందరూ సద్వినియోగం చేసుకునే విధంగా ఉంటుంది అని చెప్పొచ్చు. చూశారు కదా! గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? అసలెందుకు తెలుసుకున్నామంటే, నిజం చెప్పాలి అంటే గోచార రీత్యా ఉండేటువంటి గ్రహ పరిస్థితి ఎప్పుడూ కూడా మనం తీసుకుంటే, మనకి జన్మజాతకం తెలియనప్పుడు అసలు ఏ రకంగా మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి అనేటువంటి విషయాలు తెలియనప్పుడు మాత్రమే కొద్దిగా కష్టమవుతది. ఇలా కాకుండా అంటే జన్మజాతకంలో మన జన్మ కుండలి లేనట్టయితే, లేదా జాతకం నా రాశి ఇది అని అంతవరకే తెలుసుకొని ఉంటారు కాబట్టి అప్పుడు చూసుకోవడానికి వీలుగా ఉంటుంది. కానీ నిజానికి జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి, జరుగుతున్నటువంటి దశ, అంతర్దశలను బట్టి పూర్తి వివరాలుంటాయి. అందులో కూడా కొన్నిసార్లు మనకు యోగించే గ్రహాలు, యోగించని గ్రహాలు ఉంటాయి. దీన్ని బట్టి మనం తీసుకునేటువంటి పరిహారాలు ఇవన్నీ కూడా తీసుకోవాలి. అవేవి తెలియదు అన్నప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఏదేమన్నా మనకు ఈ గోచార రీత్యా వచ్చేటువంటి ఫలితం ఎంతవరకు ఉంటుంది అంటే ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 30-40% ఆఫ్ ఫలితాలు మనకు రిఫ్లెక్ట్ అవుతాయి. అంతకు మించి అంటే మిగతాది మన ఒరిజినల్ జన్మ కుండలి మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే తప్పనిసరిగా ఇందులో కూడా మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఎందుకంటే ఏ కొంచెం హ్మ్, గోచార రీత్యా వచ్చినటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి ఏ కొంచెం చెడునైనా తట్టుకోకుండా మనం హాయిగా, ఆనందంగా ఉండాలంటే తప్పనిసరిగా కొంత పరిహారం, గ్రహ పరిహారం కానీ, లేదు దేవత అనుగ్రహం పొందడం కోసం దేవతారాధన గానీ చేయడం అన్నది మర్చిపోకుండా ఉండాలి. మరి ఆ రకంగా చూస్తే ఇప్పుడున్నటువంటి వాటిలో ముఖ్యంగా గురుచండాల యోగం అంటున్నారు కాబట్టి మనం గురుతత్వానికి సంబంధించినంత వరకు పూజ చేయాలి అంటే రాహుకేతువుల్ని ఆరాధించడం, ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అగ్నితత్వానికి సంబంధించినటువంటిది ముఖ్య రవి, కుజుడు వీళ్ళిద్దరూ కూడా ఒక స్థానంలో ఉండడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఉండడం కోసం మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడంతో పాటు నిత్యం రవి, సూర్య ఆరాధన, సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చదువుకోవడం, సూర్య నమస్కారాలు చేయడం లాంటివి చేసినట్టయితే బాగుంటుంది. దీనికి తోడు ఇష్టదేవత ఆరాధనని మర్చిపోకుండా చేయడం. ఇది మనకు దాదాపుగా ఏ కష్టం కూడా లేకుండా కష్టాలను నివారించేటువంటి స్థితి మనకు కనిపిస్తుంది. అందరూ సుఖంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఆ సుఖ సంతోషాలతో ఉన్న వారందరిలో మనము ఉండాలని ప్రార్థిస్తూ సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.